హలో అండి. మల్టిపుల్ మైలోమా అనే బ్లడ్ క్యాన్సర్ ఉండే పేషెంట్స్ చాలాసార్లు ఏమవుతుందంటే వాళ్ళు ఫస్ట్ కిడ్నీ పాడై కిడ్నీ డాక్టర్ దగ్గరికి వెళ్తూ ఉంటారనమాట. అక్కడ కిడ్నీ డాక్టర్ గారు చూసి ఎందుకు కిడ్నీ పాడైందని చూసుకునే క్రమంలో వాళ్ళకి మల్టిపుల్ మైలోమా ఉందనే డౌట్ వచ్చేటప్పుడు హిమటాలజిస్ట్ దగ్గరికి ఆ పేషెంట్ రిఫర్ చేస్తూ ఉంటారు. సో ఇది ఎందుకు చెప్తున్నానంటే చాలాసార్లు బ్లడ్ క్యాన్సర్ ఉన్నా కూడా వాళ్ళకి బ్లడ్ పారామీటర్స్లో చిన్న చిన్న తేడాలు ఉన్నా కిడ్నీలు కొద్ది తొందరగా పాడవుతుంటాయి అనమాట. సో ఈ మల్టిపుల్ మైలోమా అనే డిజార్డర్లో పర్టికులర్గా ఏమవుతుందంటే హిమోగ్లోబిన్ తగ్గిపోతూ ఉంటుంది, బోన్స్లో సాఫ్ట్నెస్ పెరిగిపోయి బోన్స్ బ్రేక్ అవుతూ ఉంటాయి అన్నమాట. దానివల్ల నడుములో ఉండే బోన్ విరగడం, చేతులు కాళ్ళలో ఉండే బోన్స్ విరగడంతో పెయిన్ వస్తుంది. ఎక్కువగా బ్యాక్ పెయిన్ వస్తుంది. నడుము నొప్పితో ఎక్కువ మంది ప్రజెంట్ అవుతుంటారు. ఇవి కాకుండా కామన్ మల్టిపుల్ మైలోమా ప్రజెంటేషన్ ఏంటంటే సీరం క్రియాటినిన్ రైజ్ అవుతుంది. వాళ్ళు ఏమవుతుందంటే అబ్నార్మల్ పారాప్రోటీన్స్ అనేవి కిడ్నీలో డిపాజిట్ అయిపోయి కిడ్నీ పాడవుతుంది. దానివల్ల క్రియాటినిన్ ఎలివేట్ అవుతుంది. కొన్నిసార్లు డయాలసిస్ వరకు వెళ్ళాల్సి ఉంటుంది. సో ఈ డిజార్డర్లో ఈ 3 రకాల కాంప్లికేషన్స్ బట్టి మేము డయాగ్నోసిస్ చేస్తుంటాం. ఎర్లీగా డయాగ్నోసిస్ చేసుకుంటే ఇలా బోన్స్ విరిగిపోవడం, కిడ్నీలు పాడవడం ఇలాంటివి జరగకుండా మనం ట్రీట్మెంట్ ముందుగానే మొదలు పెట్టుకుంటే సింపుల్గా వాళ్ళు మల్టిపుల్ మైలోమా నుంచి బయటపడే అవకాశం ఉంటుందన్నమాట.